ధనవంతులకు పెద్ద గొప్పగా ఆడకపోవచ్చు, కానీ మన పేదవర్గ మాకు మీకు విదేశాలు ఏదైనా చెంటలు దొరుకుతాయా చీరలు? ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సీఎం ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ప్రోగ్రాంకి చేసిన గౌరవనీయులైన హామీలు ఎమ్మెల్యే సార్ స్వాగతం. మరియు నాయకులైనటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఉండండి. గ్రూప్ కూడా ఉండాలి. చాలా మంది గత 20-30 ఏళ్ళ కింద రాజకీయాల్లో ఉన్నారు. అయితే ముఖ్యంగా దవాఖానాలో చనిపోయిన వాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయి చెక్కులు, ఒక డాక్టర్గా మీరు గెలిపించుకున్నారు. అంతకుముందు దవాఖానాలో ఆపరేషన్లో చేస్తుంటే, కానీ దానికి తోడుగా ఏ దవాఖానాలో బీమా అయినా కానీ ఈ రకంగా లక్షలాది రూపాయల చెక్కులు తీసుకొచ్చిన వాళ్ళు దాదాపు ఒక 10 లక్షల రూపాయల చెక్కులు 47 మంది తీసుకొచ్చారు. అట్లనే ఇది సంక్షేమం. దాంతోపాటు మళ్ళీ అభివృద్ధి ఉండాలి. మరి పోతారం గ్రామస్తులు ఇల్లు కట్టుకున్న ఎరుకలు తెచ్చారు, ఎక్కలేదో తెలియదు. ఇక వచ్చిందట మీకు 10,40,000 రూపాయలు కరెంటు స్తంభాలకు, 3,30,000 రూపాయలు మోరికి మంజూరైన అని చెప్పి 10,40,000 రూపాయలు కరెంటు స్తంభాలకు, ట్రాన్స్ఫార్మర్కు, 3,30,000 మోరికి మంజూరైన. అది నిన్ననే వచ్చింది. ఆ కాగితం తీసుకొని వచ్చిన అట్లా మన కొలవై దగ్గర వచ్చింది, వచ్చింది. కాబట్టి ఇక ఆ పనులు తొందరగా మొదలెత్తాయని చెప్పలేదు. దాంతో పాటుగా వివిధ గ్రామాలలో ఎస్సీలు ఉన్న కాడ ఎస్సీ సప్లాన్ కింద ప్రతి గ్రామానికి కూడా ఒక 2 రోడ్లు పెట్టినాం. ఎస్టీ సప్లాన్ కింద మన లిస్టు చూడగానే లక్ష్మణరెడ్డి మనోరెడ్డి అని అనుకోని ఇంకా మా సత్యాన మన ఎస్పీలకు అనుకున్నాను పెట్టలేదని మీకు ఎస్టీ తండాలకు ఎస్టీ సప్లాన్ కింద కూడా పెట్టడం జరిగింది. తరువాత తండా ఇవన్నీ కూడా. దాంతో పాటుగా దాదాపు 30 సిమెంట్ రోడ్లు 1,30,00,000 రూపాయలు మన మండలానికి మంజూరు చేస్తామని చెప్పేసి అది కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చారు.
అది కొద్దిగా తొందర అడిగినారు. ఏదైనా ఊరికి ఎక్కువ తక్కువైనా ఇక్కడ రోడ్డు సరిగా లేకున్నా కానీ కొన్నిసార్లు మనకు ఆగిపోతాయి. రోడ్డు దగ్గర ఎవరో అడ్డం పెడతారు, మీకు జరిగే కాదు. ఏదైనా ఉన్నా కానీ తప్పకుండా చేస్తాం. మరి మనందరం ఒక కుటుంబ సభ్యులాగా పోయిన 10 ఏళ్ళకి ఉన్నాం. మీరు నన్ను ఆదరించారు, 2 సార్లు గెలిపించారు. ఆ గెలిపించినప్పుడు ఆ ప్రభుత్వంలో అప్పుడు పనులు చేసి ఇట్లాంటివన్నీ కట్టించినాం, చేసినాం, రోడ్లు వేసినాం, రంగపేట కాడ చెర్లకు తూము పెట్టించినాం, అర్పల్లి కాడ చెర్లని నిండేట్ చేసినాం. ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే అట్లా చేసినాం. ఇవాళ కూడా మన డిఎఫ్ఓ గారితో మాట్లాడొచ్చాం. మన మండలానికి సంబంధించింది కాదు కానీ ఇలా రోలవాల్ ప్రాజెక్టు ఆగిపోయినట్టు ఎక్కడ కూడా ఆగలేదు. చాలా లేట్ అయింది అంతకంటే. కానీ దాని కొద్దిగా చిన్న కారణాలు అడగేసి అది కూడా క్లియర్ చేయించి వస్తున్నాం. అది మన ప్రాంతంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేద్దాం. మొన్ననే మనం వచ్చినాం, ఇక్కడ ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ పుస్తకాలు ఇంకా ముందు కూడా చేద్దాం. అయితే రైతన్నలు అందరికీ రైతు బంధు రాలేదనే బాధలు నిన్ననే చెప్పారు. ఇప్పుడు 30 తారీఖు నాడు రైతు దినోత్సవం ఉంటుంది. వచ్చే ఏసంఖ్యలు 7,500 రూపాయలు చొప్పున ఇస్తారు. రేపు 4 లక్షల మందికి మళ్ళీ కూడా రుణమాఫీ కాబోతున్నది. ఒక్క విషయం ఇక్కడ ఉన్న మా నాయకులు, రైతులు, రైతు కుటుంబ సభ్యులు ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చినాక 4 ఏళ్ళకు రైతు బంధు చాలు చేసి 4 ఏళ్ళకు 1 లక్ష రూపాయలు చేయాలంటే 4.5 ఏళ్ళు పట్టింది. అటువంటిది రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు రైతులకు అన్యాయం చేయడు. తప్పకుండా వారి ఆకాంక్ష చేయాలని ఇప్పుడు 4.5 ఏళ్ళలో 16,000 కోట్లు చేస్తే ఇప్పుడు 6 నెలలనే 18,000 కోట్లు చేసి ఇప్పుడు 4 లక్షల మందికి మళ్ళీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా రుణ విముక్తి చేయాలి, రుణ విముక్తి చేయాలి రైతులు అనే ఆలోచనతోటి 2 లక్షల రూపాయల వరకు చేసే ఆలోచన ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా పెడతారు. కొన్నిసార్లు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు ఇంకా ముందు వెళ్తారు. కొత్త ప్రభుత్వం కూడా ఏం చేయలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు అందరూ మహిళలు వచ్చారు, 1200 పెట్టి మొదలు సిలిండర్ 500కి ఎత్తలేదు. ఇంటికాడ కరెంట్ బిల్ గట్ట పోదురు, 200 యూనిట్ వరకు మాకు కాలేదా, బస్సులో ఉచితం కత్తలేదా, కొందరు ఏమైతే లేదంటే మాట్లాడుతూ ఉంటారు. అని అర్థమే ఉంటుంది. నేను అంతకుముందు కూడా పనులు జరిగినాయి, అప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తున్నాం. కొందరేమో బాగా దాటగానే తెప్పదలిచ్చినట్టు మాట్లాడతారు. ఈడున్న మేము ఎవ్వరు కూడా అట్లా మాట్లాడడం. అప్పుడు కూడా పనులు జరిగినాయి, ఇప్పుడు కూడా చేస్తాం. ఇప్పుడు ఏం చెప్తలేడు రేవంత్ రెడ్డి గారు, ఏం చెప్తలేడు అని కూడా తిట్టుకుంటే కూడా అంటే దానికి బాగా నాకేమనిపించింది, ఆ తిట్టే వాళ్ళు సార్తో మంచిగుండి ఇట్లా ఇంత రోడ్లు మోర్లు పోతారం ఇల్లు కట్టుకుంటారు, కరెంట్ చక్కగా లేకపోతే కరెంట్ స్తంభాలు అభినందామనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారి దగ్గరైనా తప్పకుండా యువకుడు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ముందు ఇంకా 4 ఏళ్ళు వారితో కలిసి పనిచేసి మన నాయకులందరూ సహకారాలు తీసుకుని మన ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. మన ప్రాంత ప్రజలు ఎక్కువ అభివృద్ధి కోరుకుంటారు. ఈ ఆందోళనలు ఎక్కువ కోరుకోరు. పొద్దుగా అయితే ఇటు ధరనా అటు ధరనా గాయగా అంటే ఒక్కరు అభివృద్ధి కోరుకుంటారు. అభివృద్ధిలో అండగా ఉంటాం. మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. మరి పేపర్లలో చూస్తే కొన్నిసార్లు ఇది పెద్ద మీడియా కోసం